చిలకమ్మ చిలకవే బంగారు గిలకవే పంచవన్నెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు నువ్వేమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా, నేనేం చేశాను రా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప చుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను. గోర్టు కట్టాలా? ఓకే, ఊరికే ఏంటనుకుంటాడు కాదు. ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో, నువ్వు ఇచ్చి పాలు మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పాలే. తాగు తాగు. అబ్బా, ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. నీకు ఇవ్వచ్చు చుట్ట శ్రీ అని. అట్టే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కాదురా, నీ జన్మలో ఎప్పుడైనా ఇంత మంచి రుచిగా కాఫీ చేసావా? అంత రుచిగా కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్, ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడివే కాదురా, కొంటివాడివి కూడాను. అరే, ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రే, ఇంతకు ఆ పిల్ల ఎవర్రా? పిల్ల తల్లి అంటే, తండ్రి పిల్ల అంటే. అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు, చెప్పు ఎవరా పిల్ల? అరే, ఎందుకు అలా నచ్చుతావు? రే, నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయలేదు. ఎట్లాగా? అలా అంటే మాత్రం అండి, న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే. కాకపోయి పోసుకోండి, బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి ఇదేంటి? కాఫీ అందులో ఎంత నల్లగా ఉంది. అయ్యో, చుట్ట ఒంటింట్లో చుట్ట కాల్చద్దు అని ఎన్నిసార్లు. ఏమిటి లింగం గారు, పొద్దునే గేదె దగ్గర తీసుకెళ్తున్నారు? బ్లాక్ ఆఫీస్ కు, కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం. దేనికి? మీకు తెలీదా? మొన్న కుటుంబ గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును. పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు, 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును, మరిచాను. వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దాకా ఎందుకండి? అవునండి. లింగం, మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్టారు. మీ తలకాయ కొట్టుకుంటారు. ఆమె వారింటి కోడలు కాదు, వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట బాడితో. ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. ప్రేమ యాదయ్య, ప్రేమ. చూసారా మిస్టర్ లింగం, వాడు చేసుకుంటున్న పాడులకు మధ్యలుగులు పెట్ట. మిస్టర్ లింగం పట్టండి. నాన్న పట్టదు, పట్టదు. అయ్యో, పశువు చచ్చిపోతాడండి. లింగం పట్టద్దు. మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో, వెనకుండి మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను రా, చెప్పాను. నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి. ఇప్పుడు రాలగొట్టండి, దొరికాడు. నువ్వు నోరు మీరా. లింగం గారు, అయిపోయింది, అయిపోయింది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీ పెద్దరికి నిలబెట్టుకోండి. మిస్టర్ లింగం పారిపోతున్నాడు, పట్టుకోండి. ఏ ముహూర్తాన్ని కాలు పెట్టావో గానీ పాడి పంట లేకపోక లేకపోతే